క్లేశనాశాయ. కష్టాలను నాశనం చేశారు. ఏ రకంగా నాశనం చేస్తారు ఆయన? ఏ రకంగా? ఎలా తగ్గిస్తారు? అదే ఎట్లా? మధ్యలో మనకు అడ్డు ఉంటుంది కదా, మరి అవ్వకుండా చూసేలా అయితే మనమే ఫస్ట్ చేసేవాళ్ళంగా పని, ఆ క్లేశ రాకుండా చూసుకునేవాళ్ళంగా. ఎట్లా? తలుచుకుంటాం. నాకు అర్థమైంది. కష్టాల్లో తలుచుకుంటే ఆయన వచ్చి ఆయన అక్కడి నుంచి రక్షిస్తాడు. అట్లాగే మనం కూడా ఆయన ప్రార్థిస్తే రక్షిస్తారని నేను అనుకుంటున్నాను. ఏ రకంగా తొలగిస్తారు? అది ద్రౌపది ఉదాహరణ చెప్పారు. ఆవిడకి అప్పుడు కావాల్సిందేటో అని ఇచ్చాడు బాగా. ఆ రకంగా మనకు కావాల్సింది ఇస్తారు. మనకు కావాల్సిందంటే మనకు తెలుసా? ఏది తెలుసా? అంత తెలుసా మనకి? మన కష్టం అని చెప్పి, మన కష్టం అని వచ్చిందని తెలిస్తే దూరతాం అందులోకి. ఫస్ట్లో అసలు కష్టం తెచ్చుకునేవాళ్ళం కాదుగా. మరి ఎందుకు తెచ్చుకున్నాం? మరి తర్వాత మళ్ళీ ఎందుకు అడుగుతున్నాం? ధర్మ నియమ పాలన. భగవంతుడు మనకు కొన్ని ఆజ్ఞలు, నియమాలు, వేదాలు, ఉపనిషత్తుల ద్వారా మనకి ఇచ్చాడు. వాటి పరిధిలో మనం కనుక చేసుకుంటూ వెళ్ళి భగవంతుడికి శరణాగతి చెందితే అప్పుడు కర్మ మనకి అంటకుండా ఉన్నప్పుడు ఆయన వచ్చి హెల్ప్ చేస్తారు. మరి క్లేశనాశాయ అంటే ఆయన మనం మార్చాల్సింది ఏంటి? మన బుద్ధిని మార్చగలని చేయాలి. బుద్ధిని మార్చాలంటే నాకు భగవంతుడి వాక్యాలు, వచనాలు, ఆయన ఆజ్ఞలు మనకి తెలియాలి. భగవంతుడి విషయంలో ఏది ధర్మము, ఏది అధర్మము. ధర్మమైంది నేను చేస్తే నాకు కర్మగా అది అంటదు. నాకు కర్మగా అంటే ప్రతిదీ సుఖాన్నన్నా తేవచ్చు, క్లేశ నాశాయ అన్నాం కానీ సుఖనాశాయ అనటం లేదేమిటి? కావలసింది సుఖమే. ఎందుకని? మనం ఆత్మస్వరూపులం, మనం సచ్చిదానంద స్వరూపులం. సత్ చిత్ ఈ రెండు మనమే. సత్ అంటే సత్యము, యథార్థము, శాశ్వతము. చిత్ అంటే జ్ఞానము. మనసు వదిలేయండి. మనసు అంత భగవంతుడికి సంబంధం లేదు. మనసు పట్టుకున్నామంటే పడిపోయినట్టే, మాయలో పడిపోయినట్టే. చిత్ అంటే జ్ఞానము, ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అంటే అర్థం ఏమిటి? ఏది మంచిది, ఏది కాదు, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతం అనే వివేకము బుద్ధికి రావాలాగా భగవంతుడు చేస్తాడు. అది క్లేశనాశాయ. జరిగింది ఏదో జరిగిపోయింది, మళ్ళీ నేను ఇది రిపీట్ చేయను అని మన భగవంతుడి ముందు చెప్పినప్పుడు అది జరుగుతుంది. అంతేగాని ఏదో ఎంత కొంత చేస్తాలండి, తిరుపతికి వెళ్ళి 10 సార్లు వెళ్ళి వస్తుంది, అయిపోతుంది, మళ్ళీ మొదలు పెడతాను దుకాణం అంటే కర్మ నాకు అంటుకుంటుంది అంటే అర్థమైందా? ధర్మ నియమాల్ని మనం తెలుసుకుని ప్రవర్తించినట్లయితే కష్టాలు రావు. కానీ పొరపాటున వచ్చినా దాన్ని తొలగిస్తాడు ఆయన, దాన్ని తొలగిస్తాడు. ఒకవేళ నిజంగానే తొలగించకపోతే అప్పుడు మన భగవంతుడి మీద భక్తి పోతుంది.
భగవంతుడి మీద భక్తి ఆటోమేటిక్గా పోతుంది. ఎందుకని ఇదేమిటి ఇంత చేసినా సరే భగవంతుడు నాకు చేయలేదేంటి అనే కోపం కూడా వస్తుంది. దానికి కారణం ఏంటి? మనం ఈ శరీరం వరకే కష్టం అనుకుంటున్నాం, కానీ ఆయన దృష్టిలో ఏంటి? ఈ జీవాత్మకి ఉన్నతి చూస్తాడు ఆయన. సో కొన్ని పడాల్సినవి ఉంటే మనం పడి తీరాలి, ఆ కష్టాన్ని మనం పడి తీరాలి. అందుకని మనమే డిఫైన్ చేయకూడదు, ఇది కష్టం ఇది సుఖం అనకూడదు. బాబోయ్ రెండు నాకు తెలియవు, దేనివల్ల నా యొక్క ఆత్మకి మంచి జరుగుతుందో నాకు తెలియదు. ఒక పక్కన సుఖాన్ని ఇచ్చేసావు, దీనివల్ల నా ఆత్మకి మంచి జరుగుతుందో నాశనం జరుగుతుందో నష్టం జరుగుతుందో నాకు తెలియదు. ఇచ్చావు కదా కాకపోతే ఒక జేబులో వేసుకుని వెళ్ళిపోయాను అనుకో, అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకేం తెలుస్తుంది? డబ్బు అన్నది ఎలాగైనా ఈ సుఖం ఇచ్చేదే, డబ్బు అంటే సుఖం ఇచ్చేదే, కానీ ఎలా వచ్చింది అది? దాని ఫలితం నీ మీద పడుతుంది కదా. బాగా వచ్చిందిలే అని చిన్నపిల్లలాగా చాక్లెట్ ఇచ్చాడు కదా అని చెప్పి గవ్వు తినేసి వెళ్ళిపోయాడు అనుకో, అది ధర్మంగా భగవంతుడు చెప్పిన పద్ధతిగా ఉందా లేదా అనేసి మనకు తెలియదు. కాబట్టి మనకి తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం? పూజ చేస్తాం. ఏమిటి నాయన సుఖం ఇచ్చావు, నా యొక్క ఆత్మ ఉన్నతగా కాదని అంతవరకు దాన్ని ఒప్పెట్టు. అప్పుడు ఏం చేస్తాం? దానికి మనం అటాచ్ కాం, ఓవర్గా యాక్షన్ చెయ్యం దానిపైన. ఇచ్చావా సరే, నాకు తెలియదు ఎట్లా వచ్చిందో, దానివల్ల నాకు మంచి జరిగేలా చూడు భగవంతుడు. కష్టం వచ్చిందా, దీనివల్ల నాకు మంచి జరిగేలా చెయ్యి, తగ్గించు, నాకు నేను మరీ భరించలేని బాధ ఉన్నప్పుడు నాకు తగ్గించు. ఎప్పుడు సమంగా చూడగలుగుతామో అప్పుడు మనం ఈ యొక్క బ్రాహ్మీ స్థితిని పొందగలుగుతాం. ఆ బ్రాహ్మీ స్థితిని పొంద వరకు పరమాత్మని పొందలేం. చిన్న ఉదాహరణ, అందుకనే సత్పురుషుల ఆజ్ఞలు మనం ఉన్నట్టుగా మనం నియమ ప్రకారంగా సత్సంగంలో చెప్పిన వాళ్ళకి ఫాలో అయితే మనకి ఏ ఇబ్బంది ఉండదు. మనం ఏం చేస్తాం? సెలెక్టివ్ షాప్కి వెళ్ళి మనకు కావాల్సిందే కొనుక్కున్నట్టుగా మనం కూడా భగవంతుడు 10 వాక్యాలు చెప్తే అందులో ఏదో ఒక్కటి మనకు నచ్చింది, ఏదో మనకు కుదిరేది ఒకటి తీసుకొని నేను ఫాలో అవుతానండి భగవంతుడిని అంటాం. కానీ మిగతా 9 పరిస్థితి ఏంటి కదా? ఇవన్నీ కూడా సత్సంగం ద్వారా మనం ఇక్కడ మాత్రం నేర్చుకోగలం. కాబట్టి ఇక్కడ నేర్చుకున్నది సత్యం, కాబట్టి ఇక్కడ నేర్చుకున్నది భగవంతుడి యొక్క వాయిస్, కాబట్టి దాన్ని మాత్రమే గట్టిగా పట్టుకొని మిగతా వాటిని ఏదో కాలక్షేపం కింద పట్టుకోవాలి. కర్తవ్యం ఉంది కాబట్టి, ఈ శరీరం అయితే పుట్టాం కాబట్టి, ఈ శరీరానికి కొన్ని బంధాలు ఏర్పడ్డాయి కాబట్టి, అక్కడ కూడా నాకు డ్యూటీ బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి దాన్ని బాధ్యతాయుతంగా ఎలాగైతే ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసి ఇంటికి వచ్చేసి అమ్మయ్య అనుకుంటామో ఆ పనులు కూడా చేసి వాటిని అమ్మయ్య అనుకునేలా చేయాలి. కానీ వాటిలో లీనమైపోయి పరవశం పొంది భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికేమో పరవశం లేకుండా ఉంటే భగవంతుడి వల్ల మనకు ఉపయోగం ఏమీ ఉండదు. ఉదాహరణకి ఒక తండ్రి కొడుకు ఉన్నారు. ఈ తండ్రి కొడుకు ఉంటే ఏం జరుగుతుంది? తండ్రి దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, కొడుకు డబ్బులు అడిగాడు తండ్రిని, అడిగితే ఇచ్చాడు. కానీ కండిషన్ ఏమైనా పెడతాడా? పెట్టడు. ఎక్స్పెక్టేషన్ ఏమైనా ఉంటాయా? ఉంటాయి. తండ్రి దగ్గర ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది? వీడు సద్వినియోగం చేస్తాడు, ఇది మంచిగా వాడుకుంటాడు, దీనివల్ల వాడు ఉన్నతి పొందుతాడు, వాడికి వాడితో పాటు కుటుంబంతో సమాజానికి కూడా మంచి పేరు తీసుకొస్తాడు, అది ఒక పెట్టుబడిగా వాడికి ఉపయోగపడుతుంది అని మనం ఇస్తాడు తండ్రి. ఏం మాట్లాడు వాడికి, ఇలా అనుకొని ఇస్తున్నాను రా అని మాత్రం అన్నాడు. దానివల్ల తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. కొడుకు ఏం చేస్తాడు? నాకు కావాల్సిన డబ్బు నా ఇష్టం, తండ్రి గారు నువ్వు నాకు ఇచ్చావు, మళ్ళీ నన్ను అడగకు ఎందుకు ఇచ్చావు కదా, నా కొడుకుగా నా బయట వాడికి ఇవ్వవు కదా, నాకు కాబట్టి ఇచ్చావు, ఇచ్చింది నా ఇష్టం వాడుకుంటాను, మళ్ళీ లెక్క అడుగుతావేంటి అనొచ్చు. అక్కడ ప్రాబ్లం స్టార్ట్ కదా. ఇదంతా హిడెన్ ఎజెండా, ఎవరి లోపల వాళ్ళు పెట్టుకుంటారు. ఎందుకంటే ధర్మం లేదు అక్కడ, ఎవరి స్వభావం బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అలాగే ఒక అన్న తమ్ముడు మధ్య ఏం చేస్తాడు? తమ్ముడు అన్నయ్య ఎవరో వెళ్తారు, వెళ్ళి నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది సో అని చెప్తాడు. అవునా పాపం కష్టంలో ఉన్నాడు చెప్పి వాడు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత సరే అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడు ఇచ్చిన సంగతి ఫోన్లో తమ్ముడే కదా అన్నయ్య కదా ఎవరికి ఇచ్చారో వాళ్ళు మర్చిపోతారు, ఫోన్లో వాడుకుంటున్నాడు అని చెప్పి. ఈలోపు ఏం జరిగింది? ఈయనకి అవసరం వచ్చింది. ఎట్లాంటి అవసరం అయ్యా అంటే ఆ పక్క ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఎవరైతే డబ్బులు ఇచ్చాడో వాడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు షేర్ మార్కెట్లో డబ్బులు పెడుతూ రోజు కూర్చుంటారు, వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. వాడు షేర్ మార్కెట్లో అప్పుడు 5 లక్షలు పెట్టానా 10 అయిపోయింది ఇవాళ అంటాడు. ఇప్పుడు వాడికి తమ్ముడికి 5 లక్షలు గుర్తొస్తాయి. ఎంత అయిందంటే డబుల్ అయింది, ట్రిపుల్ అయింది అంటాడు. అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా ఎంత ఎక్కువ వచ్చింది తెలిసి ఇంకెలా చెప్తూ ఉంటాడు వాడు. బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా 5 రెట్లు వచ్చింది అయ్యా నాకు అంటాడు, గొప్పగా చెప్తూ ఉంటాడు. వీడు పడిపోతుంటాడు, వాడు ఎంత గొప్పగా చెప్తున్న కొద్దీ వీడు అంత డౌన్ అవుతూ ఉంటాడు.
అనేటప్పటికీ సడన్గా వీడికి ఈ డబ్బుల మీద ఆశ పుట్టింది. ఏ డబ్బుల మీద? ఎక్కువ డబ్బుల మీద ఆశ పుట్టింది. పుట్టి ఏం చేశాడు? ఆ ఫ్రెండ్కి ఫోన్ చేసి తమ్ముడికి వాళ్ళకి ఫోన్ చేశాడు. అరే అప్పుడు డబ్బులు ఇచ్చా కదా 4 ఏళ్ల క్రితం, నాకు అవసరం, నాకు ఇవ్వమంటాడు. నిజంగా వీడికి అవసరం ఉందా? లేదు. నిజంగా వాడికి అవసరం తీరిపోయిందా? తీరిపోయి ఉంటుంది. తీరిపోయి వాడి ఇవ్వకపోయి ఉండొచ్చు, అన్నయ్యగా తర్వాత ఇద్దాంలే. వీడేం చేస్తాడు? సరే ఇప్పుడు అవసరం నాకు ఇవ్వమన్నాడు. నిజంగా వీడు అత్యవసరమేం కాదు, అత్యవసరం అయితే కాదు, మామూలు అవసరమే. కానీ ఏం చేస్తాడు వాడు? ఇప్పుడు అంత అవసరమా, నీకు అంత అవసరం ఏముంది అంటాడు అన్నయ్యని. నాకు కనబడి ఇచ్చాను, నీ కుటుంబం నాకు తెలుసు కదా, అంత అత్యవసరం ఏముంది, వచ్చినప్పుడు ఇస్తాలే అంటాడు. లేదు నాకు కావాలి ఇప్పుడు అని గట్టిగా పట్టుకుంటాడు. తర్వాత సర్లే గోడ పడలేక వాళ్ళు తీసుకొచ్చి అప్పుడు ఎంతైతే ఇచ్చాడో అంతా తీసుకొచ్చి ఇస్తాడు. అప్పుడు సపోజ్ 5 లక్షలు ఇచ్చాడు అనుకోండి, 5 సంవత్సరాల తర్వాత 5 లక్షలు చేతిలో పెడతాడు. అదేంటి బ్యాంక్ ఇంట్రెస్ట్ అంటాడు. అదేంటి తమ్ముడికి ఇంట్రెస్ట్కి ఇస్తావా నువ్వు అంటాడు. ఎందుకని వీడి మైండ్లో ఉంది, అక్కడ 40% 50% కనబడింది కళ్ళ ఎదుట. కనీసం బ్యాంక్ ఇంట్రెస్ట్ ధర్మం అని అనుకుంటాడు వీడు, ధర్మ వడ్డీ అనుకుంటాడు. ఇక్కడ ఏమైనా సంబంధాలు? మరి పాండవుల మధ్య కౌరవుల మధ్య జరిగింది అదేగా. ఇప్పుడు ప్రస్తుతం మన మధ్య జరుగుతుంది కూడా అదేగా, మన కుటుంబాల్లో జరుగుతున్నాయి కూడా ఇవేగా. అవునా కాదా? వాల్యూస్ కాదు, ఎవరికాళ్ళు కరెక్టే. నువ్వు వడ్డీకి ఇచ్చావా, నాకు ముందు చెప్పావా? వడ్డీకి ఇవ్వలేదని నేను అనుకున్నాను, ఇప్పుడు నీకు అవసరం లేదు కదా, అవసరప్పుడు ఇద్దామని నేను అనుకున్నాను. మన అవసరం లేదని, అవసరం తీరిపోయాక నాకు ఇవ్వాలి కదా, వీడి వాదన. కనీసం నువ్వు అవసరం తీరాక నాకు ఇచ్చుంటే నేను వడ్డీకి తిప్పుకుంటానో షేర్ మార్కెటే చేసుకుంటాను, నీకు అనవసరం కదా. ఎవరి కాళ్ళు చాలా ధర్మంగా ఉన్నారు, కానీ వ్యవహారం చెడింది. ఎందుకు జరిగింది? దానికి భగవాన్ స్వామినారాయణ శిక్షాపత్రి అని ఎక్సలెంట్ బుక్ రాస్తారమ్మా. ఆ రోజుల్లోనే రాశారు. ఇది బ్రిటిష్ మ్యూజియంలో కూడా ఉంది, వాడు ఇంగ్లాండ్లో. ఒక ఆయనకి ఇచ్చారు, మేయర్కి ఇచ్చారు, ఎవరు వస్తే ఆయన గిఫ్ట్గా ఇచ్చారు. ఇందులో ధర్మం అంటే ఎలా ఉండాలని చెప్పేసి చెప్పారు. ఇందులోనే కదా, ఆల్రెడీ ఎన్ని ఉపనిషత్తులో వేదాల్లో ఉన్నాయి, మన ధర్మశాస్త్రంలో యాజ్ఞవల్క్య స్మృతిలో అన్నింటిలోనూ ఉన్నాయి. కానీ మనం అన్నీ పక్కన పెట్టేసేసి నా వాళ్ళు నేను అనుకుంటాం, కానీ నా వాళ్ళు నేను అన్నది డబ్బు దగ్గర వచ్చేటప్పుడు కుదరదు. ఎందుకంటే నీ ఎక్స్పెక్టేషన్ బయట చెప్పాలి. ఇందా మొదట చెప్పిన ఉదాహరణలో తండ్రి కొడుకు ఇచ్చేటప్పుడు ఏం చెప్పాలి? నేను ఇలా అనుకుంటూ నీకు ఇస్తున్నాను, నేను నీకు ఇది ఇచ్చే భావన ఇది అని చెప్పి ఇవ్వగలిగామనుకోండి, వాడికి అర్థమవుతుంది. కనీసం డీవియేట్ అయినప్పుడు కొంచెం ఆలోచిస్తాడు, ఆగండి ఆలోచించడానికి ఆలోచిస్తాడు. అట్లా మనం ధర్మాన్ని పెంచలేదు. ఇక్కడ చూడండి, చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది రోజు మేము చదువుతాం, 10 పాయింట్లను చదువుతాం, పూజలో చదవాలి. ఇది లెక్క ప్రకారంగా నాకు ఎందుకు ఇది చెప్పాలనిపించి వాళ్ళు మీకు చెప్పాలని చెప్పాను. నిత్య జీవిత నియమాలని, ఇది కాదు, ఇది వేరు. ఇది అసలు అందరికీ చాలా పవిత్రమైందమ్మా ఇది. ఒక్క నిమిషం. నిత్యమైనటువంటి జీవితంలో మనం ఎట్లా ఉండాలి? నిత్య జీవన బాధ్యతలు. సొంత కొడుకు, మిత్రులు లేదా ఇతరులతో సాక్షి అంగీకార పత్రం లేకుండా భూ సంబంధమైన లేదా ఆర్థికపరమైన లావాదేవీలు చేయొద్దు. భగవంతుడు స్వయంగా చెప్పినటువంటి వాక్యం. నీ ఆదాయం ప్రకారం ఖర్చు చేయి, అంతకు మించి ఖర్చు చేస్తే అందుకు ఫలితంగా అధిక కష్టం కలుగుతుంది. ప్రతిరోజు ఆదాయం ఖర్చుల్ని నిత్యం మంచి దస్తూరితో లెక్కల పద్దు రాయి. ఎవరూ కూడా తమ సొంత వివాహం లేదా ఇతరుల వివాహాలకు సంబంధించిన కట్న కానుకలు సాక్షిని ఉంచుకొని రాసుకోవాలి, అంతేగాని నోటి మాటతో అంగీకారం కూడదు. మన కష్టాలు చూసుకున్నట్లయితే ఇందులో డెఫినెట్గా ఏదో పాయింట్ ఉంటుంది. మన కుటుంబంలో మనకు ప్రస్తుతం ఫేస్ చేస్తున్నటువంటి దాంట్లో
మనం కనుక చెక్ చేసుకుంటే కష్టాల్లో డెఫినెట్గా ఇందులో ఒక పాయింట్ ఏదో మనం వైలేట్ చేసే ఉంటాము. అంటే ధర్మ నియమాలని మనం అతిక్రమించినప్పుడు భగవంతుడు కూడా మనల్ని ఏమీ చేయలేడు. అందుకని సత్సంగాన్ని భగవంతుడి కోసం చేయొద్దు. మన జీవితాన్ని సుధార అంటారు. సుధర చేసుకోవడం అంటే బాగుపరచుకోవడం కోసం, జీవితంలో మంచి మార్పులు తెచ్చుకొని తద్వారా భగవంతుడికి నేను అర్హుడిని నీకు అని మనం చెప్పినాడు. ఆయన మన బుద్ధిని ఆయన కంట్రోల్ తీసుకుంటారు. కంట్రోల్లో తీసుకొని బుద్ధిని వక్రం కాకుండా, పతనం కాకుండా దాన్ని చక్కగా ఆయన ఏ టైంలో ఏ ఆలోచన రావాలో అది ఇస్తూ ఉంటారు. అప్పుడు మనలో అహం తగ్గుతూ ఉంటుంది. ఇవాళ ఏం జరుగుతుంది, ఎంత పెద్ద వయసు వచ్చేస్తుంది, పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇంట్లో సరైన ఆదరణ ఉండదు, నిరాదరణ ఉంటుంది. ఆ నిరాదరణ భరిస్తూ అలాగే ఉండాలి. వాళ్ళ పరిస్థితులు అవి. ఆ నిరాదరణని భరిస్తూ అట్లాగా ఒక జైల్లో, సెంట్రల్ జైల్లో ఉన్నట్టుగా ఉండాల్సిన పరిస్థితులు వాళ్ళు ఉన్నాయి. దాన్ని కల్పించిన కారణం ఎవరు? మనమే. సొసైటీ అన్నది లేదమ్మా, అది ఎంత మాట, అది గాలిలో లాంటిది. జనం అనుకుంటున్నారు, సమాజం, ఇవన్నీ దానికి ఒక స్ట్రక్చర్ ఉండదు. మన విషయాలు మనం రైట్ అంటే దాన్ని ఏమంటారు, మన విషయాల్ని మనం రాటిఫై చేసుకోవడం, తెలుగులో ఏమంటారమ్మా, సమర్థించుకోవడానికి. మనం చేసిన ప్రవర్తన సమర్థించుకోవడానికి సొసైటీ అలా ఉంది కదండి అంటాం. కాదు, సొసైటీ అన్నది మన ఈ యొక్క 10 మంది కలిగితే సొసైటీ. ఈ సత్సంగం ఒక సొసైటీ. ఇక్కడంటే ఆలోచన ఒక రకంగా వచ్చిందా లేదా, ఆలోచనలో ఒక రకంగా గృహస్థాశ్రమంకి వచ్చామంటే గృహస్థాశ్రమంలో బాధ్యతలు మనం నిర్వర్తించాలి. లేకపోతే సొసైటీ మనల్ని ఏమైనా అరుస్తుందా, తీరుస్తుందా? సొసైటీ ఏమీ తీర్చదు. మనల్ని 10 మాటలు అనడానికి ఉపయోగిస్తుంది కానీ ఇంకో దానికి ఉపయోగించదు. ఆ రకంగా ధర్మ నియమాల్ని మనం ఫాలో అవుతూ పరమాత్మ విషయాల్ని మనం తెలుసుకుంటూ, గుణగణాలని, పరమాత్మ గుణాలని మనం తెచ్చుకుంటూ అలవర్చుకుంటూ ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణలో మనం చేసేది ఏంటంటే అందులో ఉన్న భగవంతుడి లక్షణాలు ఏదైతే ఉన్నాయో, జితేంద్రుడు అంటే అర్థం ఏంటి, మనం కూడా ఇంద్రియాలని జయించాలి. ఎందుకని జయించాలి? ఇంద్రియాల వలన నేను క్లేశం వస్తుంది, నాకు ఆ క్లేశ నాశాయ. ఎందుకని? ఇంద్రియాలను జయించగలిగే కెపాసిటీ ఉన్నవాడు ఎవరు? కేవలం పరమాత్మ ఒక్కడే. ఆయన మాత్రమే సరైన డాక్టరు. మనకు వచ్చే ఈ ఇంద్రియాల జబ్బుని క్యూర్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నాయన పరమాత్మ. సో ఆ లక్షణాన్ని నేను తెచ్చుకునేలాగా నాకు నువ్వు సహాయం చెయ్యి అని చెప్పాలన్నమాట. అంటే ఈ క్లేశ నాశాయాలో క్లేశం ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎందుకు వస్తుంది అన్న విషయం తెలుసుకోవాలి. ముందు తెలుసుకొని విష్ణు పారాయణాన్ని, విష్ణు సహస్రనామ పారాయణాన్ని మీరు చేసినట్లయితే ఆయన గుణగణాలు ఒకటొకటిగా మనలో ప్రవేశించి మనలో మనం ఏంటో మనకి క్లియర్గా వస్తుంది. ఈ క్లేశం అన్నది ఎప్పుడు కూడా రాదు. ఆ రకంగా భగవంతుడు మన క్లేశను ఆశాయ చేస్తాడు. అంతేగాని ఇట్లా మ్యాజిక్లు సినిమాలో చూపించినట్టుగా ఈ మధ్య గ్రాఫిక్స్కి ఎక్కువైపోయింది సినిమాల్లో. ఇలా కర్ర తిప్పుతాడు మిరాయి అని పోతుంది, అది కాదు. అలా ఏమీ పోవు. ఇది ప్రకృతి ధర్మాన్ని వ్యతిరేకంగా భగవంతుడు ప్రవర్తించడు. ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా ఆయన ఏమీ ప్రవర్తించడు. అందులో భక్తులకి ఆయన మాత్రమే ఆయన పనిచేస్తాడు, భక్తులకి మాత్రమే సేవ చేస్తాడు. భక్తులు అంటే ఎవరు? ఆయన్ని నమ్మి ఆయన్ని మాత్రమే ఆశ్రయించి ఆయన చెప్పిన పనులు మాత్రమే చేసేవాడు. మిగతా పనులు సమాజం కోసం సొసైటీ కోసం చేయమండి. మనం ఎవరి కోసం చేయాలి? మన కోసం, ఆయన కోసమే చేయాలి. ఒకటే క్వశ్చన్ వేసుకోవాలి, నేను చేసే ఈ పని భగవంతుడు ప్రసన్నత పొందుతాడా? పొందడు. మరి ఎవరు పొందుతారు? నా ఇంట్లో వాళ్ళు పొందుతారండి, మా పక్కింటి వాళ్ళు పొందుతారండి, సమాజం చప్పట్లు కొడుతుందండి. ఉపయోగం లేదు దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఆ కర్మ నాకు అంటుకొని మనం ఏమైపోతా, చివరికి ఎంత పైకి భగవంతుడు లాగుదామని ట్రై చేసినా వెళ్ళాం. ఎందుకని? చెట్టులు పైకి లాగితే ఏమవుద్ది? చెట్టు ఇరిగిపోద్ది, ఏళ్ళతో రాదు, ఏళ్ళు కింద ఉండిపోతాయి లోపల ఎక్కడ. దాన్ని కట్ చేయాలంటే కట్ చేయాలి. కట్ చేసినా మళ్ళీ ఏమవుతుంది? వర్షం పడంగానే వేళ్ళు అక్కడే ఉన్నాయిగా, చక్కగా మళ్ళీ ఆకులు వేసుకుంటూ తయారవుతుంది. అలాగే ఈ జీవుడు కూడా భూమి మీదే పాతుకుపోతుంటాడు, ఆయన ఎంత లాగినా కూడా. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ కట్ అవుతుంది, మళ్ళీ ఇంకో జన్మ, మళ్ళీ వర్షం పడుతుంది. వర్షం అంటే జన్మ, మళ్ళీ మొదలు, మళ్ళీ 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 అట్లా అవుతుంది. కాబట్టి మనం ఉన్న ప్రకృతి ధర్మాన్ని అనుసరించి
పరమాత్మ గుణగణాలను తెలుసుకుంటూ విష్ణు సహస్రనామంలో మనం ఆచరించినాడు మనకి భగవంతుడు దగ్గరగా కనిపిస్తుంటాడమ్మా. నేను ఏదో మ్యాజిక్ చూపించట్లా మీకు. భగవంతుడు ఎంత దగ్గరగా మీరు ఫీల్ అవుతారన్న విషయం నేను చెప్తున్నా. అది ఫీల్ అయినాడు మీలో ఉన్నటువంటి మార్పు మీరే చెప్తారు, నేను చెప్పక్కర్లేదు ఆ విషయాన్ని. ఫీల్ అవ్వడానికి ఎలా చేయాలన్నదాన్ని నేను 2-3 ఉదాహరణలు తీసుకొని ఈరోజు మీకు చెప్పడం జరిగింది ఏమ్మా. కాబట్టి మనం చేసే పని కర్మ చేస్తున్నామో ధర్మం చేస్తున్నామో చూడండి. ధర్మమే చేస్తుంటే కర్మ మేము అంటుకోదు. కర్మ అంటుకోలేదంటే ఈ జన్మకి ఇంకా కొత్త కొత్త మూటలు కట్టుకో, కొత్త కొత్త పాపాలు మనం కర్మ మూట పని ఉండదు. పాత ఆయన ఎలాగో సత్సంగానికి వస్తున్నారు కాబట్టి మీరు ఆయన చిన్న అగ్గిపుల్ల వేసేసి ఉంటాడు, పాత గొడవనంతా కాలిపోతుంది. కొత్త మట్టుకు తాకుండా ఉండడం కోసం నేను చెప్పేది ఉపయోగపడుతుంది. 68 అమ్మా చదవండి, అందరూ కలిసి చదువు, ఏక గొంతుతో చదవండి. 151 పేజ్ 68. స్టార్ట్ చేయండి. అది పోయిన శ్లోకంలో మనం ఏమనుకున్నాం, ఆయన విశోక, శోకం లేనివాడు మాత్రమే మన శోకాన్ని తీర్చగలుగుతాడు. శోకనాశన, స్మరించినంతనే భక్తుల శోకాన్ని నశింపజేసేవాడు. అందుకనే ఇప్పుడు భగవంతుడిని కనుక మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రతి క్షణం కూడా ఆయన్ని మాత్రమే నా కళలో చూస్తూ ఉంటే, నిండుగా చూస్తున్నట్లయితే శోకం మనకు వచ్చే అవకాశం లేదు. మనం ఏం చేస్తాం, ఆయన తప్ప మిగతా అన్నీ గమనిస్తాం. ఆయన ఉన్న వాళ్ళు చూడండి ఎంత బాగున్నారు అంటాం, వాడి మొహం కనిపిస్తుంది. వీళ్ళు చూడండి ఎంత బాగున్నారు అనిపిస్తుంది, వాడికి ఏ కష్టం లేదు, అన్ని సుఖాలే అనిపిస్తుంది. వీడి మొహం, వాడి మొహం, ఆ మొహాలు కనిపిస్తాయి కానీ భగవంతుడి మొహం మనకి ఎప్పుడు కనిపించదు. వెంటనే మనం ఏమనుకోవాలి, పరమాత్మ. ద్రౌపది ఉదాహరణ ఇచ్చారు ఇందాక మీరు. ద్రౌపది ఎవరిని చేసింది ఆ టైంలో? ఆవిడ కూడా మనలాగా పిచ్చ పని చేసింది. భర్తలను పిలిచింది, వీళ్ళని పిలిచింది, వాడు కూడా వీళ్ళందరూ ఒకటే అనుకుంది. ఆ మూల కూర్చున్న ముసలాయన భీష్ముడు అంతే, ఆ ద్రోణాచార్యుడు అంతే, అందరూ వేస్ట్. ఎవ్వరు కూడా తనని కాపాడలేరన్నటువంటి దీనికి వచ్చి ఇమ్మీడియట్గా అప్పుడు పరమాత్మనే తలుచుకుంది. కాబట్టి మనం కూడా ద్రౌపది యొక్క దృష్టాంతం గుర్తుపెట్టుకొని మనం ఆ రకంగా ప్రవర్తించాలి. కాబట్టి భగవంతుడిని ధ్యానించినట్టయితే శోకం నాశనం అయిపోతుంది. అర్చిష్మాన్ అంటే ప్రకాశ స్వరూపుడు. ప్రకాశ స్వరూపుడు అంటే ఏంటమ్మా? ప్రకాశంతో ఏం జరుగుతుంటుంది? వెలుగు అంటే ఏం జరుగుతుంది? వెలుగుతో చీకటి అన్నది ఉండదు, ఇక అంధకారం అన్నది ఉండదు, అజ్ఞానం అనే అంధకారం మన దగ్గర చేరదు, భయం అనేటువంటి అంధకారం మన దగ్గరికి చేరదు. అభయం, భగవంతుడి ముద్ర ఎప్పుడు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అంటే అభయం మనకి దొరుకుతుంది. కాబట్టి ఆ తేజస్సు మనం ఆయన ఒక్కడనే పెట్టుకోవడం కాదు, స్వయం ప్రకాశుడు ఆయననే ప్రకాశిస్తాడు. సూర్యచంద్రులు కూడా ప్రకాశింపజేస్తాడు. కాబట్టి మనల్ని కూడా ఆయనే ప్రకాశింప చేయాలి. మనల్ని ప్రకాశింప చేయాలంటే అర్థం ఏంటి? మనలో దోషాలు పోవాలి, మనలో అంధకారం పోవాలి, అజ్ఞానం పోవాలి. అప్పుడు మనం కూడా ఆయనలాగే ప్రకాశిస్తాం. సో మనల్ని ప్రకాశింప చేయగలిగేది ఆయన. అర్చిత అంటే అర్చింపబడేవాడు, అంటే బ్రహ్మాది దేవతలతో సహా సమస్త లోకాల చేత పూజింపబడేవాడు. అంటే అందరూ పూజించాల్సిందే. పరమాత్మని పూజించలేనివాడు ఎవడో లేడు. వాడే నేను పూజించేది అందరూ ఎవరు? అటువంటి వాళ్ళందరూ ఏమంటాం మనం? అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న గబ్బిలాలు వాళ్ళు అంటా ఉన్నాం. ఎవరన్నా ఆ మాట అన్నారంటే వాడు అజ్ఞాన అంధకారంలో ఉంటున్నాడు. వాడికి ఎన్ని బాధలున్నా, నాకే బాధలు, ఏంటో ఈ బాధలని పెద్ద పెద్దగా చెప్పుకుంటూ ఉంటాడు కానీ పరమాత్మను మటుకు ఆశ్రయించడు. సుఖాలు ఎక్కువ వచ్చినా పరమాత్మను ఆశ్రయించడు, కష్టాలు ఎక్కువ వచ్చినా పరమాత్మను ఆశ్రయించడు. వాళ్ళ పేర్లు ఏమిటి? అసురులు. వాళ్ళెవరు? అసురులు. తామస గుణం ఎక్కువగా ఉన్నవారు. తామస గుణం ఉన్నవాళ్ళు, రజోగుణం ఉన్నవాళ్ళు పరమాత్మను త్వరగా ఆశ్రయించరు. సత్వగుణంలోకి మారాలి, ఆ ప్రయత్నం వాళ్ళు చేయరు. కాబట్టి ఎవరినైతే మనం భగవంతుడిని పూజ చేస్తామో ఆ పూజ ద్వారానే మనకి ఇవన్నీ కూడా
ఇదవుతాయి. దాని ద్వారానే ఇంత చెప్పినటువంటి ఆ తేజస్సు ప్రకాశం అన్నది మనలో వస్తుంది. కుంభ అంటే సమస్త బ్రహ్మాండాన్ని కుండవలే తన యందు నిలుపుకున్నవాడు. అంటే ఈ ప్రపంచం అంటే ఈ సృష్టి అంతా ఆయనలోనే ఉంది, కానీ ఆయన సృష్టిలో ఉన్నాడు, కానీ ఆయనకి ఏది అంటదు, ఆయనకి మళ్ళీ ఏది అంటదు. ఉదాహరణకి ఈ ఆకాశంలోనే సృష్టి అంతా ఉంది. తారలు ఆకాశంలోనే ఉన్నాయి, గ్రహాలు ఆకాశంలోనే ఉన్నాయి, గ్రహాలపైన ఉన్నటువంటి జీవులు మనం ఆకాశంలోనే ఉన్నాం. ఇవన్నీ ఎన్ని ఉన్నా సరే ఆకాశానికి ఏమీ అంటదు. అదే రకంగా భగవంతుడికి అన్నీ తనలోనే ఉంటాయి, తను మళ్ళీ అందరిలో అన్నింటిలోనూ ఉంటాడు, కానీ తనకు మళ్ళీ ఇది అంటదు. విశుద్ధాత్మ అత్యంత పవిత్రాత్ముడు. అత్యంత పవిత్ర అంటే కింద ఉదాహరణ ఇచ్చాడు చూడండి. సత్వ రజ తమో త్రిగుణాలకి అతీతుడైన శుద్ధ ఆత్మస్వరూపుడు. అదే బ్రహ్మ. మనం అక్షర బ్రహ్మ అంటాం కదా. అక్షర బ్రహ్మ అంటే గుణాతీత స్థితిలో ఉన్న వాళ్ళే అక్షర బ్రహ్మ. ఆ స్థితిని నేను చేరితే తప్ప పరమాత్మ నాకు కనబడడు. అంతే కదా. ఎన్ని లక్షల కోట్ల విలువైన అద్దం మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చినా దాని నిండా దుమ్ముందనుకోండి, మట్టి ఉందనుకోండి, ఎదుటిలో ఎంత అందమైన వస్తువు కనిపించినా కనిపించదు. అందులో కనిపిస్తుందా? కనిపించదు. మనం అందరం ఆ స్థితి ఉన్నవాళ్ళం. చాలా అమూల్యమైనటువంటి జన్మ ఆత్మ మనదంతా కూడా. అయినా కూడా ఈ అర్థంలో పరమాత్మ ప్రతిబింబించలేకపోతున్నాడు. కారణం ఏమిటి? మనకి దోషాలు అనే దుమ్ము, మనకి ఈ గుణాలు అనే దుమ్ము, ఈ మాయ అనే దుమ్ము, అహం బుద్ధి, మమత్వ బుద్ధి అనే దుమ్ము, ఇవన్నీ పేరుకుపోయి ఉన్నాయి అర్థం పైన, ఈ ఆత్మ అనే అర్థం పైన. సో వాటిని మనం తొలగించుకుంటేనే తప్ప, శుద్ధ ఆత్మస్వరూపులుగా మారితే తప్ప పరమాత్మ యొక్క పూర్తి ఆనందాన్ని మనం పొందలేము. అందుకని మనం ఇప్పుడు ఏం చేస్తుంటాం? పరమాత్మను పూర్తిగా చూడడానికి పెద్ద ఇష్టపడం. ఎందుకని మనలో ఉన్న గుణాలకి, దివ్య దోషాలకి అక్కడ ఒక మహిమ, ఇక్కడ ఒక వింత, ఇక్కడ ఒక మెరుపు, అలా కనిపిస్తే చాలు దేవుడు మనకి. అందుకని ఇవన్నీ వింత వింతలో విశేషాలు, మహిమలు, మిరాకిల్స్ చూస్తుంటాం వీడియోల్లో. వాటిలో అక్కడ ఇలా జరిగిందంటే ఇలా జరిగింది, వాటి కోసం వెతుకుతూ ఉంటాం. కానీ పరమాత్మ యొక్క పూర్తి ఆనందాన్ని మనం పొందడానికి ప్రయత్నించాం. పొందాలంటే ఈ 3 గుణాలకి అతీతంగా వెళ్ళాలంటే ఫస్ట్ ఒకసారి జంప్ చేయగలమా? చేయలేము. మనం ఏ గుణంలో ఉన్నామో ముందు తెలుసుకోవాలి. తమో గుణంలో ఉన్నానా నేను? రజోగుణంలో ఉన్నానా? సత్వగుణంలో ఉన్నానా? నా ఆలోచన ఏ రకంగా ఉంది? నా ఆచరణ ఏ రకంగా ఉంది? నా యొక్క వ్యవహారం ఎలా ఉంది? ఇవన్నీ నా బుద్ధి అట్లా ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఎవరికాళ్ళు చెక్ చేసుకోవాలి. జ్వరం వస్తే చెక్ చేసుకుంటాం, కానీ నాకు ఎంత టెంపరేచర్ ఉందో, బీపీ చెక్ చేసుకుంటున్నామా? రోజు చెక్ చేసుకుంటూ ఉంటాం. అమ్మాయి బీపీ బాగుంది ఈరోజు అని ఎగిరికి అంతేస్తూ ఉంటాం. షుగర్ నార్మల్గా ఉంది, అయితే ఇంకోటి తినొచ్చు అనుకుంటాం. ఇవన్నీ చెక్ చేసుకుంటూనే ఉన్నాం. అదే రకంగా మన గుణాలను కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏమిటి వాళ్ళు నేను తమో గుణాలకు లోనైపోయాను, ఇంత బద్ధకంగా ఉందండి ఈరోజు నాకు, ఏమిటి అసలు ఇంత నిస్సత్తుగా, ఏమీ ఆలోచన లేకుండా బ్లాంక్గా అయిపోయింది ఏంటి మైండ్, ఏమిటి కారణం అని ఆలోచించాలి. ఆ టైంలో తమో గుణం ఉన్నప్పుడు మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. నిజంగా తమో గుణం ఉన్నప్పుడు సత్వగుణం కోసం ప్రయత్నిస్తూ, భగవంతుడా నాకు ఈ తమో గుణం చాలా భయంకరంగా అనిపిస్తోంది, అంధకారంలాగా అనిపిస్తోంది, నాకు బాగోలేదు, నాకు సత్వగుణం అని ప్రసాదించు స్వామి అంటే అప్పుడు ఆయన పక్కనే గుడిలో గంట కొట్టడం ఇది వినిపిస్తాడు. గుడికి రా అని చెప్పడమో, అది ఎదురుగా మంచి భగవద్గీత పుస్తకమో, రామాయణ పుస్తకం కనబడేలా చేస్తాడు. మీకు కనబడేటప్పటికీ చక్కగా అక్కడికి వెళ్ళిపోయి అది తీసుకొచ్చి కనీసం ఒక పేజీ చదవాలి. సత్వగుణంలో ఎంటర్ అయిపోతుంది. అలాగే విపరీతంగా కోపంగా ఉంది, విపరీతంగా ఉద్రేకంగా ఉన్నాను అంటే నాలో మళ్ళీ రజోగుణం పెరిగిపోయింది. ఏమిటి రజోగుణం, ఇంత రజోగుణం పెరిగిపోయింది ఏమిటి? దీనివల్ల నాకు ఇబ్బంది, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది, నా బీపీ పెరుగుతుంది, ఎదుటి వాళ్ళకి కూడా బీపీ పెరిగేలా చేస్తున్నాను, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పి కామ్గా మళ్ళీ భగవంతుడిని తలుచుకుంటే ఆయన మళ్ళీ సత్వగుణానికి సంబంధించింది ఏదో మంచి అగరవత్త వాసన ఎక్కడి నుంచి వస్తున్నాం అనుకోకుండా. లేకపోతే ఈరోజు సత్సంగం ఉందని గురువుగారి మెసేజ్ కనబడుతుంది, చెప్పలేము, ఏదైనా కనబడవచ్చు ఆ టైంకి. అయిపోయింది. ఆయన చూసుకుంటాడు అవన్నీ కూడా. అంటే ఈ రకంగా ఒక గుణం నుంచి ఒక గుణానికి మారుతూ ప్రతిరోజు మన గుణాలని మనం అధ్యయనం చేస్తూ, అంచనా వేస్తూ, ఆ గుణాల నుంచి సత్వగుణంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లయితే నెమ్మదిగా భగవంతుడు నెమ్మది కనిపించడం మొదలు పెడతాడు. అప్పుడు పూజలో మీకు భగవంతుడు నవ్వుతూ కనిపించడం మొదలు పెడతాడు. మీ పూజలో మీకు పూజ గది వదలాలంటే బాధేస్తారు అన్నమాట. ఆ స్థితికి వస్తారు. ఇప్పుడు ఏంటంటే ఏదో ఇచ్చానమ్మ వాయనం, కూర్చున్నాను వాయనం లాగా ఏదో ఆ పూజ టక్కడ గంట కొట్టేసి ఆరతి ఇచ్చేసి ఎలా అనేసేసేసి అమ్మాయి అవగొట్టేసారా బాబు అని చెప్పేసినట్టుగా కాకుండా, మొక్కుబడి పూజ కాకుండా ఆత్మపరంగా మనస్ఫూర్తిగా పూజ చేస్తాం.
చేసిన రోజు ఆనందాన్ని అనుభవిస్తారు చూసారా, అది పరమాత్మ పూర్తిగా మీలో ఆ అద్దంలో కనిపిస్తున్నట్టు లెక్క. ఆ రకంగా మనం విశుద్ధాత్మ, అత్యంత పవిత్రాత్ముడు, ఆయన్ని మాత్రమే మనం ఆశ్రయించాలి. విశోధన అంటే పాపాలను నశింపజేసి విశుద్ధులుగా చేసేవాడు, అంటే స్మరించినంతనే పాపాలన్నింటినీ పోగొట్టేవాడు అనే భావం. పాపాలంటే ఏమిటి? ఇప్పుడు స్మరించినంతనే, ఇప్పుడు చెప్పేసాను ఆల్రెడీ దీని ఉదాహరణ. తమోగుణంలో ఉన్నాం నాకు తెలిసిపోయింది, స్మరిస్తాం పరమాత్మని, వెంటనే దాన్ని తొలగించేస్తాడు. రజోగుణంలో నాకు తెలిసింది, అమ్మా అని వెంటనే పరమాత్మని నేను తలుచుకుంటాను, వెంటనే దాన్ని ఆయన తొలగిస్తాడు. అది ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఏంటి? స్మరించినంతనే పాపాలన్నింటినీ పోగొట్టేవాడు. అంటే ఈ రజో తమో గుణాల్లో జరిగే కర్మలన్నీ కూడా ఏం చేస్తాయి? పాపాలకే దారితీస్తాయి. ఈ తమో గుణంలో చేసినటువంటి కర్మ కానీ, రజోగుణంలో చేసినటువంటి కర్మ కానీ, ఈ రెండు కూడా కర్మబంధంలో చుట్టేసి మనల్ని పాపం వైపే మళ్ళిస్తాయి. అనిరుద్ధ, ఇది భగవంతుని చతుర్వ్యూహాల్లో ఒకటి. అంటే శత్రువుల చేత నిరోధింపబడనివాడు. తెలుసు కదా భగవంతుడి యొక్క 4 వ్యూహాలు తెలుసా? పరమాత్మ ఈ సృష్టి చేసినప్పుడు నలుగురుగా విభజించబడ్డాడు. ఏమిటవి? వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఈ అనిరుద్ధ అన్నది ఆఖరిది వ్యూహం అయింది. దాని అర్థం ఏంటంటే శత్రువుల చేత నిరోధింపబడనివాడు అని అర్థం. అప్రతిరథ అంటే తనకి ప్రతిపక్షం అన్నవాడే లేడు, తను ఓడించేవాడే లేడు. అలా కాదమ్మా, అది మనకి అట్లా చెప్తూ ఉంటారు కానీ అది తప్పు. జనరల్గా 4 వ్యూహాలు, శంఖ చక్ర గద ఉన్నాయి కదా, శంఖ మరి 4 ఏమిటి? ఆయన చతుర్భుజాలు ఏముంటాయి? అవే 4 అర్థమైంది కదా. చెప్తూ ఉంటారు వాసుదేవుడి కొడుకు సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు అని, అనిరుద్ధుడు అని చెప్తూ ఉంటారు. సంకర్షణ ముఖ్యం, సంకర్షణే ముఖ్యం. సృష్టి స్థితి లయ అమ్మ, అవి సృష్టి స్థితి లయ, ఈ 3 ఇందులో ఉన్నాయి, వాసుదేవుల్లో ఉన్నాయి. అది ప్రద్యుమ్న. ఇప్పుడు ప్రద్యుమ్నుడు వచ్చాడు చూడండి, శ్రేష్టమైన సంపదలు కలవాడు. అంటే భౌతిక సంపద, ఆధ్యాత్మిక సంపద 2 ఉన్నవాడు కలవాడిని ఏమంటాం? ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడు అంటే ఏంటనమాట? స్థితికారుడు. ఇందాక అనిరుద్ధుడు లయకారుడు. అర్థమైందా? ఇప్పుడు స్థితికారుడు అంటే స్థితి ఉండాలంటే ఏంటి? ఉన్నది మెయింటైన్ చేయాలంటే ఏముండాలి? మనకి సంపద ఉండాలి కదా. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి అలాగే మెయింటైన్ అవ్వాలంటే ఏముండాలి? అది మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి సంపద మనకి ఉండాలి. ఇది మెయింటైన్ చేసిన సంపద పేరు ఏంటనమాట? ప్రద్యుమ్నుడు. అంటే శ్రేష్టమైన సంపదలు కలవాడు. అమిత విక్రమ, ఇది చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఆయన పరాక్రమవంతుడు, సమర్థుడు అని చెప్పేసి. ఇది కాబట్టి ఇటువంటి వాడిని నేను ఇక్కడ ఏం చెప్పారు? ఫస్ట్ ఆయన ప్రకాశ స్వరూపుడు, ఆయన్నే మనం అర్చింపదగినవాడు ఆయనేను. ఎందుకు అర్చించాలి ఆయన నేను అంటే సమస్త బ్రహ్మాండాన్ని ఆయనలోనే ఉంటుంది కాబట్టి, అత్యంత పవిత్రాత్ముడు ఆయనే కాబట్టి, పాపాలు నశింపజేసేవాడు కూడా ఆయనే కాబట్టి, భగవంతుడి యొక్క ఈ సృష్టి స్థితి లయ అన్నట్టు చతుర్వ్యూహాల్లో కూడా ఆయనే ఉన్నాడు కాబట్టి, నా యొక్క స్థితి మెయింటైన్ చేయాలన్నా కూడా నాకు కావాల్సిన సంపదలు ఇచ్చేవాడు కూడా ఆయనే కాబట్టి నేను ఆయన్ని మాత్రమే అర్చించాలి అని చెప్తాను అన్నమాట. తర్వాత కాలనేమి నిహా, కాలనేమి అనేటి రాక్షసుడిని చంపాడని మన శ్రీపురాణాలు చెప్తూ ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే కాలచక్రం అని, చక్రం ఉందనుకోండి, ఆ మధ్యలో ఉన్న ఇరుసుని ఏమంటారు? నేమి అంటారు. మధ్యలో ఒక రాడ్ ఉంటుంది కదమ్మా, దాని చుట్టూ చక్రం తిరుగుతూ ఉంటుంది కదా, దాన్ని నేమి అంటారు. ఆ యొక్క దాన్ని ఏమా కాలనేమి నిహా అంటే కాలచక్రాన్ని తిప్పేవాడు. కాలచక్రాన్ని తిప్పేవాడు. కాలం ఎవరి చేతిలో ఉందన్నమాట? పరమాత్మ చేతిలోనే ఉంది. అంటే కాలాతీతుడు అని కూడా మనం పరమాత్మని అంటూ ఉంటాం. అందుకే కాలం కంట్రోల్లో ఆయన ఉండడు, కాలమే ఆయన కంట్రోల్లో ఉంటుంది. మాయ కంట్రోల్లో ఆయన ఉండడు, మాయే ఆయన కంట్రోల్లో ఉంటుంది. కర్మ కంట్రోల్లో ఆయన ఉండడు, కర్మే ఆయన కంట్రోల్లో ఉంటుంది. అందుకే భగవంతుడు చేసే కర్మల్ని మన కర్మ అనం, లీల అంటాం. ఆయన చేసే కర్మల్ని మనం ఏమంటాం? లీల చేశాడంటాం. మనం చేసేవన్నీ కర్మలు అంటాం అనమాట. అది వీరహ అంటే విక్రమము కలవాడు, అంటే పరాక్రమము కలవాడు. శౌరిహి
అత్యంత సూర్యుడు, సూర్యవంశంలో కృష్ణుడిగా జన్మించినవాడు. సూరజనేశ్వర, సూర్యులకు ప్రభువు. సూర్యులు అంటే ఎవరు? తమ తమ కళలలో, తమ యొక్క అస్త్రశస్త్రాల్లో, తన యొక్క విద్యలో ఎవరైతే ప్రావీణ్యం చెంది హయ్యెస్ట్ స్థితికి వస్తారో వాళ్ళని సూర్యులు అంటాం. ఓకే, ఆ సూరత్వాన్ని వాడుకునేటప్పుడు వీరత్వం అంటాం అనమాట. దాన్ని యుద్ధంలో వాడతాం కదా, వాడినప్పుడు ఏం చేస్తాం? వీరత్వంతో చేశాడు. శౌరి అంటే సూరత్వంతో చేశాడు, అంటే తన యొక్క ఉన్నటువంటి విద్యనంతటిని కూడా సరైన పద్ధతిలో అక్కడ ఉపయోగించి ఆ యొక్క వీరత్వాన్ని ప్రదర్శించాడు. అటువంటి శౌర్యులు ఎవరు చెప్పారు ఇక్కడ? ఇంద్రుడు, అంటే దేవతలకే అధిపతి కదా ఇంద్రుడు. హనుమంతుడు, విభీషణుడు, భీష్ముడు, అర్జునుడు మొదలైన వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ ప్రభు ఈయనే. వాళ్ళంతా సూర్యుడు, సూర్యజనులు వాళ్ళంతా. వాళ్ళకి ఈశ్వరుడు, వాళ్ళకు కూడా ఈశ్వరుడు. త్రిలోకాత్మ, అంతర్యామ రూపంలో ముల్లోకాలకు ఆత్మయి ఉన్నవాడు. అంటే త్రిలోకాలను నడిపించేవారు ఎవరన్నమాట? పరమాత్మే. మరి త్రిలోకాలు ఎందుకు పెట్టాడు ఆయన? అది వేరే కారణాలు కదా. త్రిలోకేశ, త్రిలోకాలని కూడా శాసించేవాడు. అందుకని ఏం చేస్తారు అసురులు, రాక్షసులు ఏం చేస్తూ ఉంటారు? త్రిలోకాలు శాసించాలని చూస్తారు. వాళ్ళు ఈ రకంగా అవ్వాలనుకుంటూ ఉంటారు. త్రిలోకాలు నువ్వు శాసించగలని ట్రై చేస్తూ ఉంటావు, కానీ త్రిలోక ఆత్మగా నువ్వు ఉండలేవు. అంటే పైనుంచి నువ్వు డిక్టేటర్ లాగా రూలింగ్ చేయగలవు, కానీ అందులో ఆత్మగా ఉండి దాన్ని నీకు తెలియకుండానే నీకు అనుగుణంగా ఆ త్రిలోకాలు పని చేయవు. అంతే కదా. కుటుంబంలో ఏమవుతుంది? కుటుంబంలో పెద్ద ఉంటాడు యజమాని, వాడికి డబ్బులు ఎక్కువ ఉన్నాయో, లేకపోతే వాడి పర్మిషన్ లేకుండా ఏదో అవదని చెప్పి తెలిసినప్పుడు ఏం చేస్తారు? నటిస్తారు. వాడు చెప్పినట్టు వాడికి విధేయుడిగా ఉన్నట్టు నటిస్తారు. అలాగే అసురులకు, రాక్షసులకు కూడా ఏం చేస్తారు? అందరూ కూడా వీటి ఎందులో గొడవ అని చెప్పేసి వాడికి అనుకూలంగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. అట్లా కాకుండా అందరిలో ప్రేమాభిమానాలు, అనురాగం, మమకారం అందరికి సమపాళలో ఉన్నాయనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? ఆత్మగా ఉంటుంది అది. ఒకళ్ళ కోసం ఒకళ్ళు, ఒకళ్ళ కోసం ఇంకొకళ్ళు అర్థం చేసుకుంటూ, అడగకుండానే ఎదురుగా సహాయం చేస్తూ, ముందే గ్రహిస్తూ, అంటే అదొక పద్ధతిగా నడుస్తూ ఉంటుంది. అది ఆ పద్ధతిగా రాక్షస పాలన ఉంటుందా? ఉండదు. త్రిలోకాల్ని జయించాడు హిరణ్యకశిపుడు. అలా ఉందా? అంత నిజంగా ఆయన వాడు బాధ పడలేక ఆయన చెప్పినట్టు చేశారు, కానీ మనస్ఫూర్తిగా చేశారా? చేయలే. అదే విష్ణుమూర్తి అంతర్యామిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నది? ధర్మం ఉంటుంది. ఇప్పుడు పరమాత్మ ఎప్పుడైతే మనలో అంతర్యామిగా ఉంటాడో, తన ఆత్మగా ఉంటాడో, ప్రతి లోకంలోనూ కూడా ధర్మం ఉంటుంది. దాని ద్వారా ఆనందం, సుఖం కూడా ఉంటుంది. రాక్షస రాజ్యం అయితే ఏం జరుగుతుంది? ధర్మం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. పైకి ఎవరు చెప్పుకోరు కూడా. నాకు ఆనందంగా, నిజంగా నాకు ఆనందంగా ఉందా లేదా చెప్పు అంటాడు ఎవరు? ఇంటి యజమాని. చాలా ఆనందంగా ఉంది అంటాడు, అంతే మాటకే, కానీ లోపల లేదు. కాబట్టి అది గమనించాలి. అసుర రాజ్యము, దేవతా రాజ్యం, పరమాత్మ రాజ్యం ఎట్లా ఉందో తెలుసుకోవాలి. అలాగే త్రిలోకేశ, త్రిలోకాలని శాసించేవాడు. అంటే ఆయన మార్గదర్శనంలోనే త్రిలోకాలు నడుస్తూ ఉంటాయి. కేశవ, తేజోమయమైన కాంతి కిరణాలను సంక్రమింపజేయవాడు. కేశములు అంటే ఏం చెప్తామంటే సూర్యుని వంటి తేజం ఉంది కదా, ఆ కిరణాలనే కేశములు అంటుంటారు జనరల్గా. కాబట్టి వెలుగునిచ్చే నా కిరణాలు కేశములు అని పిలువబడతాయి. అందువల్లనే సర్వజ్ఞులైన మహాపురుషులు నన్ను కేశవా అంటున్నారు. ఆ వెలుగు కిరణాలు నా మీద పడేలా చేయి స్వామి అని మనం అంటూ ఉంటాం అన్నమాట. అది తర్వాత కేసిహ అంటే కేసి అనే రాక్షసుడిని సంహరించిన వాడని కూడా మనకు ఉంది. హరిహి అంటే హరించేవాడు. ఏం హరిస్తాడు? అజ్ఞానాన్ని హరిస్తాడు. జనన మరణ ప్రవాహమైన సంసారాన్ని హరిస్తాడు కదా. సంసారాన్ని హరిస్తే మనల్ని కూడా ఆయనే హరించేస్తాడు. అవునా? మనల్ని కూడా ఆయనే హరించేస్తాడు. మనల్ని హరించేటువంటి ఎట్లా? ఆయనలో కలుపుకుంటాడు. ఎప్పుడు కలుపుకుంటాడు? చంటిపిల్లాడు, చిన్నపిల్లాడు ఒళ్ళిండా మట్టి చేసుకొచ్చి ఆడియాడు వచ్చాడు అనుకోండి, ఏం చేస్తుంది తల్లి? శుభ్రంగా స్నానం చేయించి వాడికి అన్ని అత్తరు చల్లి అప్పుడు దగ్గర తీసుకుంటుంది. మనందరం కూడా ఆ మట్టి కొట్టుకు పోయి అలాగే దోషభూయిష్టమై మనం ఉన్నాం. ఆయన అనుగ్రహం మా సత్సంగంలో వాళ్ళకి కలిగింది కాబట్టి కొద్ది కొద్దిగా ఆయన మనకి మన యొక్క దోషాలను తొలగిస్తూ
తన దగ్గరికి తీసుకుంటాడు. అలాగే హరి అంటే మనలో ఉన్న హరి క్లేశనాశన, మనలో ఉన్న కష్టాలని, దరిద్రాలని, తమో రజోగుణాలు అన్నింటినీ కూడా ఆయన తీసేస్తాడు. అందుకని హరి 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 అంటూ ఉంటారు. నువ్వు మాత్రమే తొలగించగలవు స్వామి అని చెప్పి ఆయన ఇప్పుడు తలుచుకుంటూ ఉన్నారు. ఓకే అమ్మా. మీకు లలితా శాస్త్రం ఉంది కదా ఇవాళ, అందుకని ఇక్కడ ఆపేద్దాం. ప్రార్థన చేయండి. యదక్షర శ్రీరామ్, జయ శ్రీకృష్ణ, జయ స్వామి. సార్ అప్పుడు అప్లికేషన్